నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ముఖ్యంగా అక్టోబర్‌లో నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. టీసాట్ ద్వారా ఇప్పటికే మనము అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం జరిగింది. గతంలో తెలంగాణలో ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చూసాం. ఈసారి మిగతా కార్యక్రమాలు ఇంక తెలంగాణలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి మరికొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా పరీక్ష కోణంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఒకటి ఒంటరి మహిళలకు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. సో ఒకసారి ఈ ప్రశ్నను అడిగారు. సో జనరల్‌గా మనకి మహిళలు అంటున్నాము. బట్ మహిళల శిశు సంక్షేమం అని చెప్పి ఒంటరి మహిళలు అనేటువంటి సందర్భం వచ్చింది. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే జనరల్‌గా మహిళలు ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం. వృద్ధులకు ఆల్రెడీ అంటే ఆసరా పెన్షన్‌లో భాగంగా అనేక వర్గాలను అందులో పెన్షన్‌లో భాగస్వాములు చేశారు. బట్ ప్రభుత్వము మరింత ఒక ఆలోచన చేసి అంటే సమాజంలో ముఖ్యంగా వివక్షతకు గురవుతున్నటువంటి ఒక వర్గంలో ఒంటరి మహిళలు ఎక్కువగా వివక్షతకు గురవుతున్నారు. ఎక్కువగా అభద్రతకు, ఇన్‌సెక్యూరిటీకి గురవుతున్నారు. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వర్గంగా ఉన్నారు కాబట్టి ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వము పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం లేదు. భారతదేశంలోనే మొదటిసారిగా ఒక ప్రత్యేక వర్గానికి పెన్షన్ అందించేటువంటి మామూలుగా అందరికీ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం అనేది దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఒంటరి మహిళలకు ప్రభుత్వం అండగా నిలవడం అనేది అరుదైన కార్యక్రమం కాబట్టి ఇది పరీక్ష కోణంలో ముఖ్యంగా దాంట్లో ఒకటి ఎప్పటి నుంచి ప్రారంభించారు అనేటువంటి ఒక ప్రశ్న. అది 2017లో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం కాబట్టి 17 గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణలో ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరి పెన్షన్లు ఏదైతుందో ఆసరా పెన్షన్‌లో అందరికీ ఇస్తున్నట్టే 2016 రూపాయల పెన్షన్‌ను ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. పెన్షన్‌లో మీకు తెలుసు మనకి వికలాంగులకు మాత్రమే 3016 రూపాయలు చెల్లిస్తున్నారు. మిగతా అందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ అందుతున్నది. కాబట్టి ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో 2 పాయింట్స్. ఒకటి 2017లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం. రెండవ అంశం ఏంటంటే 2016 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వము ఆసరా పెన్షన్‌లో భాగంగా వారికి అందిస్తున్నది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మూడవ అంశం ఏమిటి అనేటువంటి వచ్చినప్పుడు ఒంటరి మహిళలకు సంబంధించి వారి వార్షిక ఆదాయాన్ని ఇప్పుడు ఇందాక మనం గత ఎపిసోడ్‌లో చూసినప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వాటికి ఏదైతే కండిషన్ ఉందో అక్కడ కుటుంబ ఆదాయము 2 లక్షల లోపు అన్నాం. ఇక్కడ మహిళ అన్నప్పుడు మహిళ యొక్క తన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఆ ఒంటరి మహిళ యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి 1.5 లక్షలు అంటే 1,50,000 వరకు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి అనేటువంటిది దీనిలో మొదటి కండిషన్. రెండవ కండిషన్ ఏంటంటే జనరల్‌గా ఇతర మనకి ఆసరా పెన్షన్‌లో కానీ ఇతర ఈ కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు పెన్షనర్‌గా ఉండరాదు. ఇదే మొదటి పెన్షన్ అయి ఉండాలి. అంత గతంలో పెన్షన్ తీసుకొని ఉండకూడదు అనేటువంటి 2 సార్లు పెన్షన్ పే చేయరని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మరొక పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే గతంలో కూడా మేము చెప్పాం. సో ఒంటరి మహిళ అని చెప్పినప్పుడు ముఖ్యంగా 18 ఇయర్స్ అనేది కామన్‌గా అందరికీ అన్ని సందర్భాల్లో వస్తున్నది. అది ఆరోగ్యలక్ష్మి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈవెన్ ఒంటరి మహిళలకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి దీంట్లో అర్హులు ఉండాలి. అది ఫస్ట్ కండిషన్ 18 ఇయర్స్ దాటాలి. తర్వాత వివాహం జరిగిన తర్వాత దాదాపు భర్త నుండి వాళ్ళు వేరుపడినటువంటి మహిళలు ఎవరైతున్నారో ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా భర్త నుండి వేరుగా ఉన్నటువంటి వాళ్ళను ఒంటరి మహిళలుగా పరిగణిస్తారు. అంటే విడాకులు పొందినటువంటి మహిళలు ఎవరైతున్నారో వారిని కూడా తీసుకుంటారు. విడాకులు కాకుండా కొన్ని సందర్భాల్లో విడాకులు చాలా లేట్ అవుతుంటాయి. సంవత్సరాల తరబడి జరుగుతుంది కాబట్టి భర్త నుండి వేరుపడి సంవత్సర కాలం దాటిందనుకోండి వారిని కూడా మనకి వేడుపడినట్టుగా ఒంటరి మహిళలుగా పరిగణలోకి తీసుకుంటారు. దీనికి మరి ఎవరు చెప్పాలి కండిషన్ అంటే స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిర్ణయించేటువంటి సందర్భం ఉంటుంది. సో అట్లా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళా ఏజ్కి వచ్చేసరికి ఒక్కోసారి వివాహం తప్పనిసరిగా కావాలన్నాం. కొన్ని సందర్భాల్లో వివిధ రకాల కారణాల వల్ల వివాహం జరగకపోవచ్చు.
సో, ఈవెన్ అట్లా జరగకపోయి ఉన్నప్పటికి కూడా వారిని కూడా ఒంటరి మహిళలుగానే పరిగణలోకి తీసుకుంటారు. మళ్ళీ దానికి కండిషన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాల వయసు దాటి అప్పటికి కూడా వాళ్ళు వివాహం చేసుకోకపోతే వారిని కూడా ఒంటరి మహిళలుగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏందంటే, ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వాటిలో ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హులు కాని వారెవరు? అర్హులు ఎవరని చెప్పేటప్పుడు లేదా భిన్నమైనది ఆ అంశం మీద అడిగినప్పుడు ఇట్లాంటివి గుర్తుపెట్టుకో. యాసిడ్ దాడి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉండొచ్చు, భర్త కూడా ఉండుండొచ్చు, లేదా వివాహం జరగకుండా ఉండొచ్చు. సో, వారి వయసుతో సంబంధం లేదు. అంటే 18 సంవత్సరాలు కామన్‌గా దాటాలి. బట్ దాటి యాసిడ్ దాటికి గురైతే వారిని కూడా వారు తీసుకుంటారు. అదొకటి. సో, యాసిడ్ అటాక్స్ జరిగినప్పుడు ప్రేమ వివాహాల పేరుతో గానీ, ఇతర కారణాల వల్ల గానీ, మహిళలపై యాసిడ్ దాటినప్పుడు వాళ్ళు గాయపడినటువంటి సందర్భాల్లో వారిని కూడా ఒంటరి మహిళలుగా పరిగణిస్తారు. దాంతో పాటు ఈ మధ్యకాలం మనం రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, సో, అత్యాచారం జరిగినప్పుడు సమాజం చాలా వరకు వాళ్ళని వెలివేస్తున్న సందర్భం ఉంది కాబట్టి, కుటుంబాలు కూడా వెలివేస్తున్నది కాబట్టి, సో, అత్యాచార బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒంటరి మహిళలుగానే పరిగణించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, ఇది ఫస్ట్ టైము మొదటిసారిగా గమనించాల్సినటువంటి అంశము, జోగినీలు, దేవదాసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని గూడా ఒంటరి మహిళలుగా చేర్చారు. సో, ఇది చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం. ముఖ్యంగా దేవదాసి, జోగిని లాంటి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో మధ్యయుగంలో ప్రారంభమై ఇప్పటివరకు ఇంకా కొన్ని కరీంనగర్ లాంటి జిల్లాలలో ఈ జోగినీలు, ముఖ్యంగా దళిత కుటుంబాలకు చెందినటువంటి మహిళలను జోగినీలుగా మారుస్తున్నటువంటి విషాదకరమైనటువంటి ఆచారము ఇప్పటికీ కొనసాగుతున్నది. సో, మనకి గ్రామ దేవతతో వివాహం జరిపిస్తారు దేవునిలను. సో, అట్లా వాళ్ళ జీవితం మొత్తం గూడా వివాహం జరిగినట్టే ఉంటుంది గానీ, వారికంటూ ఒక కుటుంబం గానీ, వ్యవస్థ గానీ ఏది ఉండదు. సో, అందువల్ల వారిని కూడా ఒంటరి మహిళలుగానే పరిగణించాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప సాహసం. అసలు ఈ కార్యక్రమమే గొప్పది అనుకుంటే, ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమమే దేశంలో మొదటిది అనుకుంటే, అందులో ఒంటరి మహిళలను చేర్చడంలో గూడా, ఒంటరి మహిళలను ఎవరెవరు ఒంటరి మహిళలు అంటే మామూలుగా వివాహమై భర్త నుండి దూరంగా ఉన్నవాళ్ళు, విడాకులు పొందిన వాళ్ళే కాకుండా, సో, వివాహముతో సంబంధం లేకుండా జీవించడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో జోగిని, దేవదాసి లాంటి వాళ్ళను కూడా దీనిలో చేర్చడం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, అది ఇంపార్టెంట్. సో, తర్వాత వాళ్ళకి ఒకవేళ గనక ఇట్లా మళ్ళీ కండిషన్ ఏంటంటే, ఇది మళ్ళీ ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ పెన్షన్ ఇస్తున్నట్టు అని చెప్తే, వాళ్ళు పెన్షన్‌పై ఆధారపడి మళ్ళీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఒకవేళ పెన్షనర్‌గా తాత్కాలికంగా ఉపాధి ఏమీ లేనప్పుడు మాత్రమే సాయం చేస్తారు. వారు ఒకవేళ గనక వాళ్ళు వివాహం లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు మహిళ భర్త నుండి విడాకులు పొందింది. మళ్ళీ తిరిగి వివాహం చేసుకుంటే ఆమెకి ఆ పెన్షన్ రద్దవుతుంది. అట్లాగే భర్త నుండి దూరంగా ఉంది. మళ్ళీ గనక ఆమె భర్తతో పాటు జీవించే పరిస్థితి ఉన్నప్పుడు వారికి రద్దయితుంది. లేదా 35 సంవత్సరాలు దాటి మన మహిళ పెన్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు వివాహం చేసుకుంటే వారికి కూడా అది ఆ పెన్షన్‌ను రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతమైన ఉపాధి గాని, లేదా పునర్వివాహం, లేదా ఆర్థిక స్థిరత్వం మీద వారికి పూర్తిగా ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా సాయం అంది, ఏదైనా స్వయం ఉపాధిని ఎంచుకునే ఒక మార్గం ద్వారా వాళ్ళు ఆదాయాన్ని పొందితే గూడా వారిని కూడా ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్‌ని రద్దు చేయడం జరుగుతుంది. సో, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, సో, ఒంటరి మహిళల్లో ఎక్సెప్షనల్ కేసెస్‌ను గూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి తెలంగాణలో ముఖ్యంగా ఇందాక మనం గతంలో ఎపిసోడ్‌లో చూసినప్పుడు కళ్యాణ ఆరోగ్య లక్ష్మికి సంబంధించి చెప్పేటప్పుడు, సో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెప్పేటప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో బతుకమ్మ చీరలు కావచ్చు, ఇవన్నీ గ్రామ స్థాయిలో అడిగేటువంటి కార్యక్రమాలు. సో, అలా అనేక కమిటీలు ఉంటాయి. దాంట్లో అంగన్వాడీ టీచర్లు కూడా ఉంటారని చెప్పాం కాబట్టి, సో, అంగన్వాడీ వ్యవస్థ ఐసీడీఎస్‌లో భాగంగా అంగన్వాడీ వ్యవస్థ తెలంగాణలో చాలా సమర్థవంతంగా, విజయవంతంగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి, ఈ అంగన్వాడీలో పనిచేసేటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో, వారికి ప్రభుత్వము వారికి ఇచ్చేటువంటి జీతాలను పెంచిన సందర్భం ఉంది. సో, అది 2021లో రీసెంట్‌గానే గతంలో 10,500 ఉంటే దాన్ని 13,650కి పెంచిన సందర్భం ఉంది. సో, అదేవిధంగా మిగతా వారికి కూడా అంటే హెల్పర్లు గానీ, ఇతర వాళ్ళకి 6,000 నుంచి 7,800 వరకు వారికి జీతాలను పెంచిన సందర్భం. సో, అదేవిధంగా ఆశా వర్కర్లు గ్రామ స్థాయిలో ఆరోగ్య సంబంధించినటువంటి విభాగంలో పనిచేసిన ఆశా వర్కర్లతో వారికి జీతాలను కూడా పెంచిన సందర్భం ఉంది. సో, ఇట్లా ఆ జీతాలు పెంచారు కాబట్టి అది కొంత చిన్న అంశంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి బాలికల కోసం తెలంగాణలో మహిళలకే కాకుండా బాలికలకు సంబంధించి బాలికా ఆరోగ్య
రక్ష పథకం అనేటువంటి పథకాన్ని మనకి 2018 నుంచి ప్రారంభించారు. దీంట్లో ఎస్పెషల్లీ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ హైజీనిక్ కిట్స్‌ను అందించేటువంటి ఉద్దేశ్యంతో పేద బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి సపోర్ట్‌ను బాలిక ఆరోగ్య రక్ష పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సందర్భం ఉంది. సో, దీంట్లో ముఖ్యంగా పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో, ముఖ్యంగా అన్ని రకాల స్కూల్స్, అటు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కేజీబీవీఎస్, కస్తూరిబా బాలిక విద్యాలయాలతో వాటితో దాదాపు మొత్తం మీద చూస్తే ఈ రాష్ట్రంలో సుమారు 8,00,000 మంది బాలికలు చదువుతున్నారు. వారందరికి కూడా ఈ కార్యక్రమం ద్వారా హెల్త్ హైజీనిక్ కిట్స్‌ను అందించిన సందర్భం ఉంది. సో, దాంట్లో ఏముంటుంది అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 400 వర్త్ ఉన్నటువంటి ఈ కిట్‌లో బాలికలకు అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే రెగ్యులర్‌గా వాళ్ళకి తప్పనిసరిగా అవసరమైనటువంటి వస్తువులను అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, ఒకసారి ఈ కిట్స్‌ను ప్రతి 3 నెలలకోసారి ఒకసారి చొప్పున మొత్తం మీద 4 సార్లు, సంవత్సరానికి 4 సార్లు చొప్పున అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాదాపు ఒక బాలికపై సగటున ఇప్పుడు 8,00,000 మంది అనుకుంటున్నారు కదా! వారిపైన ఒక సంవత్సరానికి ఒక్కొక్క బాలిక పైన దాదాపు 1,600 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి సందర్భం. ఇది కూడా దేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమంగా చెప్పాలి. సో, అదేవిధంగా విద్యార్థులు బాలికలు ఎవరైతే వాటికి పౌష్టికాహార భోజనాన్ని అందించేటువంటి మరొక కార్యక్రమం ఉంది. సో, 2018, 19 బడ్జెట్ నుండి దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలంగాణలో బాలికలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య రక్తహీనత. సో, ఎనీమియా ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బాలికా శిశువులకు సంబంధించి చెప్పేటప్పుడు తెలంగాణలో రక్తహీనత ప్రధాన సమస్య కాబట్టి దాని పరిష్కారంలో భాగంగా ముఖ్యంగా 2018, 19 నుంచి పౌష్టికాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో, తర్వాత దీనికోసం ఏం చేశారు పౌష్టికాహార కార్యక్రమం? మధ్యాహ్న భోజనంలో మంచి బలవర్ధకమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, గుడ్లు కావచ్చు. అదేవిధంగా అంటే మనకి ప్రతిరోజు వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా అందించే విధంగా అది చేశారు. తర్వాత మరొక కార్యక్రమం న్యూట్రీ గార్డెన్స్ అంటాం. అంటే ఇవన్నీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వము ఒక వర్గానికి సంబంధించి ముఖ్యంగా చాలా మైన్యూట్‌గా మనకు చాలామందికి ఇది అవసరమా? లేకపోతే ఇదంతా ఎందుకు చేయాలి? అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. కానీ ప్రభుత్వం ఒక విజన్‌తోని అంటే ముఖ్యంగా తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అది ఫస్ట్ మౌలికంగా ఉన్నటువంటి అంశం. అదేవిధంగా శిశు సంరక్షణలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తే అది కేవలం వ్యక్తిగతంగా మహిళకు మాత్రమే ప్రయోజనం కాకుండా ఫస్ట్ కుటుంబానికి, తర్వాత సమాజానికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో, ఆ నేపథ్యంలో మనకి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత మరొక కార్యక్రమం న్యూట్రీ గార్డెన్స్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. సో, ఇది కూడా కొత్తగా వచ్చినట్టు కార్యక్రమం కాబట్టి ఇట్లాంటి వాటి మీద మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో, ముఖ్యంగా దీని ఉద్దేశ్యం ఏమిటి అని ఆ పదంలోనే న్యూట్రీ అంటే న్యూట్రిషన్‌కి సంబంధించినటువంటిది అనేది కనబడుతుంది. ఎస్పెషల్లీ గ్రామీణ మహిళల్లో సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్ల రక్తహీనత అనేది సర్వసాధారణంగా కనబడుతున్న సమస్య కాబట్టి, అదేవిధంగా మనకి అనేక సందర్భాల్లో గర్భిణీలు ఎక్కువగా రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి, సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎస్పెషల్లీ మనకి ఈ స్వయం సహాయక బృందాలు ఏవైతున్నాయో, మహిళా సంఘాలు ఏవైతున్నాయో, మహిళా సంఘాల యొక్క పార్టిసిపేషన్‌తో వాటి భాగస్వామ్యంతో ఈ పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఉద్దేశ్యంతో ఈ న్యూట్రీ గార్డెన్స్ అనే పథకాన్ని ప్రారంభించారు. దీంట్లో ఏంటి? దాంట్లో న్యూట్రీ గార్డెన్స్ అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మంచి ఆహారం అందుతుందనేటువంటి పదం. అంటే ఆ తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటన్నిటిని కూడా ముఖ్యంగా పౌష్టికాహారంతో సహజంగా లభించేటువంటి వాటితో అందించేటువంటి సందర్భం ఉంది. సో, పైలట్ ప్రాజెక్ట్‌గా మనకి ఈ కార్యక్రమాన్ని కొన్ని మండలాల్లో ముఖ్యంగా దాదాపు 437 మండలాల్లో లోని ముఖ్యంగా 1,622 గ్రామాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని మొదలైంది. సో, దీంట్లో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి పండించడం కోసం మళ్ళీ రసాయన ఎరువులు వాడొద్దనే ఉద్దేశ్యంతో సేంద్రియ సాగు పద్ధతిని దీంట్లో పెట్టారు. సో, అదేవిధంగా
మనకి ఈ సాగు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, సో, ఆ ఉత్పత్తులను మళ్ళీ మార్కెటింగ్ జేయడం కోసం సెర్ప్ ద్వారా వీళ్ళకి ఆర్థిక సాయం అందుతున్నటువంటి సందర్భం ఉంది. సో, అట్లా ఇండైరెక్ట్‌గా సో, అది న్యూట్రీ గైడెన్స్‌ను డెవలప్ చేస్తే సో, అక్కడ వ ఎస్పెషల్లీ మహిళా స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. అదేవిధంగా మహిళలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రకంగా పెద్ద టాస్క్‌నే వీళ్ళు నిర్వహిస్తున్న సందర్భం ఉంది కాబట్టి, సో, వాళ్ళకు ప్రభుత్వం తరపున ఓ సెర్పు ఒక రూ. 1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సందర్భం ఉంది. సో, దానికోసం అది ఒక పార్ట్. పండించడం, తాజా ఆకుకూరలు, కూరగాయలు పండించిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసేటువంటి సందర్భం. మార్కెటింగ్‌లో మనకేంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యమైన సందర్భం. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే సరైనటువంటి ప్యాకింగ్ సిస్టమ్ ఉండాలి. సో, దానికి లేబులింగ్ ఉండాలి. సో, కాబట్టి మహిళా సంఘాలకు ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఫుడ్ ప్రాసెసింగు యూనిట్ల ఏర్పాటు ఏదైతే ఉందో వాటికి వాళ్ళకే అవకాశం ఇచ్చారు. తర్వాత ఇది ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే వారికి ఉపాధిని, ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు కాబట్టి, ఇది కూడా మనకు పరీక్షలో ఇంపార్టెంట్ అది. సో, అదేవిధంగా వాళ్ళకేం చేస్తారు, సెర్ప్ ఇచ్చినటువంటి ఆహ్, ఆహ్, రూ. 1,00,000 సపోర్ట్‌తో పాటుగా ఈ మిగతా డబ్బులు ఇచ్చేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి దాదాపు దీని కాస్టు 1,60,000 ప్రభుత్వం పూర్తిగా రూ. 1,00,000 వరకు సెర్ప్ పూర్తిగా ఆర్థిక సాయం అందిస్తుంది. మిగతాయి వాళ్ళు పే చేసుకుంటారు. ఆ విధంగా కూరగాయలు, ఆకుకూరలను వేరు వేరు ప్లేస్‌లో అంటే వాటిని ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ కాలం పాటు పండడం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, అట్లా మనకి మండలాల్లో తిరుగుతారు. సో, సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు కాబట్టి అది ఇంకా దీని తర్వాత మరొకటి ముఖ్యమైన కార్యక్రమం స్త్రీ నిధి అనేటువంటి కార్యక్రమం ఉంది. సో, ఇది కూడా ప్రశ్నకు ఉపయోగపడుతుంది. మహిళా స్వయం సహాయక బృందాలకి రుణ పరిమితి ఏది ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని 5,00,000 నుంచి 10,00,000కి పెంచడం జరిగింది. సో, సో ఈ గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే 5,00,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు. 10,00,000కి ఇచ్చినారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో మనకి ఈ స్వయం సహాయక బృందాలు, స్వయం సహాయక 4,60,000 వరకు ఉన్నటువంటి ఈ స్వయం సహాయక గ్రూపుల్లో అంటే 83,58,000 మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి, అంటే దాదాపు 4,60,000 స్వయం సహాయక బృందాల్లో 83,58,000 మంది ఆహ్, స్వయం సహాయక సభ్యులున్నారు కాబట్టి, వారికి దీని ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతున్నారు. తర్వాత మరొక ముఖ్యమైనది స్త్రీనిధి ద్వారా అంటే మహిళలకు ఒక నిధిని ఏర్పాటు చేసి ఆర్థిక సాయాన్ని అందించడం అనేది దీంట్లో ముఖ్యమైన అంశం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కొన్ని మహిళా స్వయం సహాయక బృందాలే కాకుండా మహిళా స్వశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందించేటువంటి ఉద్దేశం కూడా ఆర్థిక అభివృద్ధి కోసం కూడా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తున్నది. సో, దీంట్లో ఏం చేస్తారు వ్యాపారము, ఉపాధి వీటి కోసము ఈ సంఘాలకు మహిళలకు ఏం చేస్తామంటే ఆహ్, వడ్డీ లేకుండానే శ్రీనిధి రుణాలను అందిస్తున్న సందర్భం ఉంది. ఎట్లా ఇస్తారు? ఈ ఆర్థిక సాయం ఎలా చేస్తారనేటువంటిది ఇంకొక ప్రశ్న అసలు. ఈ స్వ స్వశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం వాటిని. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వశక్తి సంఘాలకు సంబంధించి గ్రూపుల వారికి ఒక్కొక్క గ్రూప్‌కి 50,000 నుంచి అంటే మినిమమ్ 50,000 నుంచి దాదాపు 10,00,000 వరకు కూడా మనకి సభ్యులుకి అందించే ప్రయత్నం చేయం. సో, అదేవిధంగా గ్రూపులకైతే 50,000 నుంచి 10,00,000 దాంట్లో ఉండే సభ్యులకొచ్చేటప్పుడు, సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు ఇండివిడ్యువల్‌గా అయ్యేటప్పుడు 50,000 నుంచి దాదాపు 3,00,000 వరకు గూడా రుణాలు అందిస్తున్న సందర్భం ఉంది. సో, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక రకంగా చెప్పాలి ఆర్థిక సాధికారతకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాం. మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు అనేది ఒకప్పుడు డ్వాక్రా కార్యక్రమం ఉండేది. దాన్నే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌గా చూస్తున్నాం. అవి ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవనాన్ని మార్చినటువంటి సందర్భం కాబట్టి, వాటిని ప్రభుత్వం గమనించి మహిళలకు ఎక్కువ ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు ఎక్కువగా చేయూతనిచ్చే ప్రయత్నిస్తుంటారు. బ్యాంకులో వడ్డీ కంటే కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా 10% మహిళలకే ఇస్తారు. సపోజ్ వసూలు చేసిన వడ్డీనే ఇస్తున్నాం. వడ్డీలో మళ్ళీ 10% వాళ్ళకి రీయింబర్స్ చేసేటువంటి సందర్భం ఉంటుంది. సో, కాబట్టి మహిళలకు సంబంధించి చెప్పేటువంటి కార్యక్రమాల్లో మనకి ఆర్థిక సాయము ఒక సైడేగా ఒకవైపు చేస్తూనే మళ్ళీ వాళ్ళు పే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి
ఆహ్, ఏదైతే ఉందో తిరిగి మళ్ళా వాళ్ళకిచ్చేటువంటి సందర్భం ఇందులో కనబడుతుంది. వసూలు చేసినటువంటి వడ్డీలో 10% మళ్ళా మహిళలకే ఇచ్చేటువంటి సందర్భము దీనిలో కనబడుతుంది కాబట్టి, సో, ఇది చాలా వరకు బ్యాంకులు ఇచ్చేటువంటి వడ్డీ కంటే కూడా తక్కువ వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొక సందర్భం కూడా మనకైతే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లయితే ఆఫర్స్ ఇచ్చాయో, అట్లాగే ప్రభుత్వం కూడా దీని ద్వారా ఒక ఆఫర్ ఏంటంటే, ఒకవేళ ఈ రుణం తీసుకున్నటువంటి మహిళ, అప్పు తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు గనుక చనిపోతే ఆటోమేటిక్‌గా రుణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు అనేటిది. ఒకవేళ ఒకవేళ చనిపోయినటువంటి మహిళ మనకి ఇంకొక అంశం కూడా ఉంది. ఒకవేళ అప్పటి వరకు ఆమె పే చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో, అది కూడా రిటర్న్ ఇచ్చేటువంటి సందర్భం ఉంది. మామూలుగా అయితే ఎల్ఐసి గాని, ఇతర వాటికి సంబంధించి గాని, కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు గాని, లేదా ఏదైనా ఇన్సూరెన్స్ చేసిన సందర్భాల్లో వేవ్ ఆఫ్ ఫైస్ ఉంది. అంటే వాళ్ళు మిగతా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇక్కడ మాత్రం చాలా ముఖ్యంగా గమనించాల్సింది, దురదృష్టవశాత్తు చనిపోతే అప్పటి వరకు కట్టిన అమౌంట్‌ను కూడా తిరిగి మళ్ళీ ఆ వారసులు ఎవరైతే ఉన్నారో, లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వారికే తిరిగి ఇచ్చేటువంటి సందర్భము చాలా అరుదుగా కనబడుతుంది. కాబట్టి ఇది శ్రీనిధిలో ఉండేటువంటి ప్రత్యేకత గుర్తుపెట్టు. మామూలుగా ఆహ్, మరణిస్తే ఆ వ్యక్తి మహిళ మరణిస్తే ఆ రుణం రద్దు కావడం అనేది ఒక పార్ట్. అన్నిట్లో అందరికీ తెలుసు. బట్ అప్పటి వరకు కట్టిన అమౌంట్‌ని కూడా తిరిగి మళ్ళీ తన వారసులకి ఇచ్చేటువంటిది ఇందులో ముఖ్యమైన అంశం కాబట్టి, సో, దాన్నేమంటారు అని అంటాడు. శ్రీనిధి సురక్ష పథకం అంటారు. శ్రీనిధిలో మళ్ళీ ఇదొక కాంపోనెంట్ లాగా శ్రీనిధి ద్వారా ఆర్థిక సాయం అందించడంతో పాటుగా శ్రీనిధి సురక్ష ద్వారా మళ్ళీ వారికి తిరిగి డబ్బులు ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేస్తే, సో, ఒకవేళ ఆ మహిళ చాలా చనిపోయినటువంటి మహిళ నిస్సహాయురాలు, ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు ఉన్నదంటే, సో, ఆమె అంత్యక్రియల కోసం కూడా 5,000కు వరకు ఆర్థిక సాయం అందించేటువంటి వెసులుబాటు దీనిలో కనబడుతుంది. సో, ఆ విధంగా మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రీనిధి మీద ఈసారి కొంత అంటే కాన్సంట్రేట్ చేయాల్సినటువంటి నీడ్ ఉంది. ప్రభుత్వము అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయము అందించేటువంటి సందర్భాల్లో ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే శ్రీనిధి సురక్షా పథకం, ఈ 2 పథకాల గురించి కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకి పాడి పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రుణాన్ని కూడా అంతంలో చూసాం. సో, అది 60,000 నుంచి 75,000కి పెంచడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెరటి కోళ్ళ ఉత్పత్తి అంటే నాటుకోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి పెట్టడానికి కూడా వాడికి 3,00,000 వరకు రుణాలు అందించడం. సో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఒకవేళ ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ అంటే ముఖ్య కాలుష్యం లేకుండా వాహన అంటే వాహనాలు కాలుష్యం లేని వాహనాలు అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు గనుక కొనుగోలు చేస్తే వారికి కూడా ఒక 3,00,000 వరకు రుణ సాయం అందించడం. అంటే పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతున్నందుకు. అదేవిధంగా రోడ్లపైన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునేటువంటి వారిని ఆదుకోవడం కోసం ఒక 10,000 రుణాలు. మారుమూల గ్రామాలు ఏవైతున్నాయో ఎక్కడైతే ఇంకా బ్యాంకింగ్ సేవలు విస్తరించలేదో అక్కడ దాదాపు ఇప్పటికీ 1,100 గ్రామాల్లో మనకి సరైన బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. అక్కడ ఈ స్టేట్ బ్యాంక్ గానీ, యూనియన్ బ్యాంకులు ఏవైతున్నాయో అవి సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, దాంట్లో మహిళలే వాటిని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో, అదేవిధంగా మనకి ఈ సేవా కేంద్రాల ద్వారానే ఈవెన్ ఉపాధి హామీ కూలీలకు కూడా వేతనాలు అందిస్తున్న సందర్భం. సో, ఈ సర్వీస్ సెంటర్స్ ఏవైతున్నాయో వాటిని సంబంధించి సగటున మనకు చూస్తే యావరేజ్‌గా ఒక్కొక్క మహిళ సభ్యురాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో ఉన్నట్టు మహిళా సభ్యురాలు దాదాపు 13,000 ఆదాయాన్ని పొందుతున్నట్టు అనేక అధ్యయనాలు వెళ్ళాయి. సో, అదేవిధంగా వాళ్ళు ఇంకేమన్నా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు గానీ, ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే వారికి కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. సో, అదేవిధంగా దీంట్లో ఇంతకుముందు మనం చెప్పాం. శ్రీనిధి సురక్ష అనేటువంటి కార్యక్రమంలో వారు చనిపోతే వారి ఆల్రెడీ పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే వారు తిరిగి రివర్స్ ఇచ్చేటువంటి సందర్భం అని చెప్పాం కదా! అయితే ఆ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి సందర్భం కాబట్టి, వీళ్ళు సభ్యురాలు ఏం చేయాలంటే ప్రతి నెల సగటున మనకి కొంత అమౌంట్ కట్టాల్సొస్తది కాబట్టి ప్రీమియం అంటాం. సో, రూ. 690 ప్రీమియంగా చెల్లిస్తారు. సో, వీళ్ళు సులభ వాయిదాల్లో చెల్లించేటట్టు చేస్తారు. సో, అదేవిధంగా ఒకవేళ ఇమ్మీడియేట్‌లీ ఆ మహిళ మరణిస్తే రూ. 1,00,000 వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు అప్పటి వరకు కట్టినటువంటి అమౌంట్‌ను తిరిగి వాళ్ళ వారసులకు అందించేటువంటి సందర్భం ఉంటది. సో, అట్లా మనకు శ్రీనిధి సురక్ష కార్యక్రమాన్ని రెండిటిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మహిళలకు సంబంధించి చెప్పేటప్పుడు. సో, ఇంకా ఆధునికంగా
మనకి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సో, ఇక్కడ మనకి మహిళా సంఘాల యొక్క కార్యక్రమాలు మరింత వేగంగా జరిగేటట్టు, వాళ్ళ వ్యాపారం మరింత వికసించేటట్టు, సో, పారదర్శకంగా ఉండేటట్లు శ్రీనిధి బ్యాంకు ద్వారా ఇప్పుడు ఈ బ్యాంకు గ్రామీణ మహిళలకు ట్యాబులు కూడా ఇస్తున్నది. పర్సనల్ కంప్యూటర్స్ ఏవైతున్నాయో పీసీలు, ఈ ట్యాబులు కూడా ఇచ్చాయి. అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ మహిళా స్వయం సహాయక బృందాలు అనేక ఆహ్, జిల్లాలలో వాళ్ళు మార్కెటింగ్ వ్యవస్థలో కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సో, వారికి ట్యాబులు అందించేటువంటి ఆహ్, మొ మనకి కార్యక్రమం కూడా 2018లో మొదలైంది. సో, వీటిని ఏం చేయాలంటే ముఖ్యంగా ఆహ్, దీంట్లో అంటే ప్రతి సందర్భం రుణాన్ని పొందేటువంటి స్థితిలో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పారు. తర్వాత ఎందుకో ఇది చెప్పారు ఈ ట్యాబ్‌లు సిస్టమ్ ఏందంటే, రేపు భవిష్యత్తులో ఈ ఆసరా పెన్షన్‌లు కావచ్చు, ఉపాధి కూలీలకి చెల్లించేటువంటి చెల్లింపులు కావచ్చు, వీటన్నింటిని ట్యాబ్ ద్వారా చెల్లించేటట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డబ్బు అంటే ఆర్థిక సాయం చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కొత్త ఇన్నోవేటివ్ కార్యక్రమం. చాలా సందర్భాల్లో మనకి దేశంలో ఎక్కడ గూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఒక సాహసం ఏంటంటే, మహిళలకి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మహిళలే ఫస్టు ముందుండాలనేటువంటి ఉద్దేశ్యంతో, ముఖ్యంగా మహిళలు ధైర్యవంతురాలు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమని 2015లో మహిళలకి షీ క్యాప్స్ అనేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో, ఇది ఇండైరెక్ట్‌గా మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో బయట గమనిస్తున్న విషయం ఏందంటే, వాహనాల్లో ముఖ్యంగా టాక్సీలలో మహిళలు ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఒకవేళ మహిళలకి మనకు ఈ టాక్సీలు నడుపుకునేటువంటి అవకాశం కల్పిస్తే, ఒకవైపు పేద మహిళలకు ఉపాధి కల్పించిన వాళ్ళమైతాం. రెండో వైపు మహిళల భద్రతకు కూడా అవకాశం కల్పించడం వాళ్ళమైతాం. సో, అది టాక్సీ సిస్టమ్ మహిళా డ్రైవర్లను ప్రోత్సహించాలి. కాబట్టి ఆ మహిళా డ్రైవర్ల ద్వారా వారు అంటే మహిళలకు ఉపాధి లభించడము, ఆర్థికంగా ప్రయోజనం కాకుండా మహిళలకు భద్రత కూడా కలుగుతుందనే ఉద్దేశ్యంతో 2015లో షీ క్యాబ్స్ అనే కార్యక్రమాన్ని సో, ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఏం చేస్తారు అంటే, ఒక 35% ఆహ్, సబ్సిడీని అందిస్తారు. సో, 35% సబ్సిడీ అందిస్తారు. సో, ఆటోమేటిక్‌గా ప్రభుత్వము ఇచ్చినటువంటి సబ్సిడీకి మిగతా మ్యాచింగ్ గ్రాంట్ లాగా వాళ్ళు మిగతా అమౌంట్ 65% వాళ్ళు కట్టుకోకుంటే వాళ్ళకి ఒక వెహికల్ ఇస్తారు. ఆ క్యాబ్ ద్వారా వారు ఉపాధిని పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం అంటే జాతీయ స్థాయి కార్యక్రమం ఏదైతుందో, కొన్ని జాతీయ స్థాయి కార్యక్రమాలను కూడా తెలంగాణ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ముస్కాన్ అనేటి ఒక కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఇది మనకు అనేక సందర్భాల్లో వినపడుతుంది. సో, ఈ మధ్య కాలంలో కూడా పేపర్‌లో కూడా కనబడే సందర్భం. అంటే ముఖ్యంగా మనకి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయడం. ఆపరేషను స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంట్లో ఈ ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే ఎవరైతే బాల కార్మికులు గానీ, లేదా వెట్టి కార్మికులు గానీ, లేదా కిడ్నాప్‌కి గురైనటువంటి వాళ్ళు గానీ, సో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు గానీ, ఇట్లాంటి లేదా అందరు తల్లిదండ్రులు చనిపోయి అనాథలై ఉన్నటువంటి వారు వారందరినీ కూడా సంరక్షించేటువంటి ఉద్దేశ్యంతో, వారికి పునరావాసం కల్పించేటువంటి ఉద్దేశ్యంతో, వారికి తిరిగి ఇప్పుడు చిన్న పిల్లలు అయితే వారికి మళ్ళా విముక్తి కలిగించి, మళ్ళీ వారిని బడిలో చేర్పించే విధంగా ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వము చేపట్టడం జరిగింది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించింది అంటాడు. సో, అనాథ పిల్లలు కావచ్చు, బాల కార్మికులు కావచ్చు, లేదా తప్పిపోయినట్టు కిడ్నాప్ అయినట్టు పిల్లలు కావచ్చు, వారందరినీ కూడా రక్షించి వారికి సరైనట్టు పునరావాసం కల్పించడం అనేది దీనిలో ముఖ్యమైన అంశంగా చెప్పాలి. సో, దీంట్లో మనకి ఏం చేస్తారంటే ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఇది ఆపరేషన్ స్మైల్, ఆహ్, హ్మ్, సం అదేవిధంగా జూలై 1 నుంచి జూలై 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట ఒక డ్రైవ్‌ని నిర్వహిస్తారు. సో, అది ఏ మంత్ అనేది కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరెవరు పాల్గొంటారో అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మహిళా శిశు సంక్షేమం సంబంధించి గానీ, కార్మిక, ఆరోగ్య, చైల్డ్ వెల్‌ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు,
ఇందులో ఎన్‌జీఓస్ కూడా భాగస్వాములవుతారు. సో, అదేవిధంగా పోలీసులు దీనిలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతారు. సో, వాళ్ళ ఈ పిల్లల్ని కాపాడి చైల్డ్ హోమ్‌లోకి తరలించడం గానీ, ఆశ్రయం పొందించే ప్రయత్నం లేదా స్కూలుకి పంపడం. అదేవిధంగా ఇంకొక కార్యక్రమం గూడా ఉంది. చిన్నారులు ఒకవేళ తప్పిపోతే, కిడ్నాప్ అయితే వారిని ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కోసం పోలీసు దర్పణ్, అదేవిధంగా టీఎస్ క్యాప్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సో, ఈ దర్పణ్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇట్లాంటివి ప్రశ్నలుగా వస్తాయి. మల్టిపుల్ చాయిస్‌లు అడిగేటప్పుడు దర్పణ్ లేదా టీఎస్ కాప్ అనేది దేనికి సంబంధించినటువంటి టెక్నాలజీ. సో, చిన్నారులు తప్పిపోయినటువంటి వారి యొక్క లొకేషన్ ట్రేస్ ఔట్ చేసేయడానికి ఉపయోగిస్తుంది. సో, మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నప్పుడు వాటిని ఇట్లాంటి వాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా బాలలకు సంబంధించినటువంటి ఆహ్, కార్యక్రమాలన్నింటి కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి బాలరక్ష భవన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో, అదేవిధంగా దీంట్లో కోఆర్డినేటర్స్‌ని అంటే నియమించి వారి సహకారంతో పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ గానీ, లేదా ఆ డ్రాపౌట్ అయిన పిల్లలు, అనాథలు, సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలు, బాల కార్మికులు, హెచ్ఐవి బాధితులు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, బాల్య వివాహ బాధితులు ఇలా వీళ్ళందరినీ అంటే వాటికి సంబంధించినటువంటి డేటానంతా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, అది ఒక పాయింట్‌గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటితో పాటు చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, తెలంగాణలో ఒక రాష్ట్ర మహిళా కమిషన్ 27వ రాష్ట్ర మహిళా కమిషన్‌గా ఆహ్, ఏర్పాటు అంటే కమిషన్ జాతీయ మహిళా కమిషన్‌కి సమాంతరంగా రాష్ట్ర మహిళా కమిషన్ కొనసాగుతుంది కాబట్టి, కానీ ముఖ్యమైనటువంటి సందర్భాలు అంటే మనం ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు ఆహ్, ఆహ్, దీనికి సంబంధించి ఈ కమిషన్ చైర్పర్సన్‌గా ఉన్నారు. సో, కాబట్టి మనకు ఓవరాల్‌గా చెప్పేటప్పుడు మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి భరోసా ఏంటి? ఏ విధంగా ఉంది? ఎన్ని కార్యక్రమాలు? ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, స్టాటిస్టికల్ డేటా ఏమన్నా ఉంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ కనుక పెట్టగలిగితే మనకి ఎట్లాంటి ప్రశ్నలకైనా సమాధానం పెట్టగలుగుతారు. ఆ విధంగా పెట్టాలని టీసాట్ ద్వారా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.